చేసే అవకాశం ఉండే. ఎట్లనో అక్క తప్పించుకున్నది. కానీ ఇవాళ సొంత పార్టీ మొత్తం తీసుకెళ్లి బీజేపీకి తాకట్టు పెట్టిరు. ఇవాళ విశ్వేశ్వర రెడ్డి ఆయన కొండ అనుకుంటుండు. మా కార్యకర్తల సంగతి తెలియదు. మేము అండగా ఉంటే కొండైనా బండైనా మా కార్యకర్తలు బద్దలు కొడతారు. ఆయన కార్యకర్తలు ప్రజలు పోతే అపాయింట్మెంట్ తీసుకొని రావాలంటుండంట. అపాయింట్మెంట్ ఏమన్నా నీ దగ్గర వ్యాపారం చేయడానికి వచ్చిండ్రా, లేకపోతే నీ దవాఖానలు ఏమన్నా దుడ్లు తక్కువ చేయమని వచ్చిండ్రా? నీకు ఓట్లు వేసినందుకు వాళ్ళకి సమస్య ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి కలుస్తారు. విశ్వేశ్వర రెడ్డి కలవాలి, శాతనైతే సాయం చేయాలి, నీ దవాఖానలో ఏమన్నా ఉంటే ఫీజులు తగ్గించాలి. అందుకే ఇవాళ విశ్వేశ్వర రెడ్డి రాజకీయాన్ని కూడా ఒక వ్యాపారం లాగా చూస్తున్నాడు. లాభసాటి వ్యవహారంగా చూస్తున్నాడు. ఎంత పెట్టుబడి పెట్టినా ఎంత లాభం వచ్చిందని చూస్తున్నాడు. అట్లాంటి వాళ్లకు రాజకీయం కుదరదు. ప్రజా జీవితానికి విశ్వేశ్వర రెడ్డి గారు ఉపయోగం లేదు. నీ దగ్గర ఎట్లాగూ 1000 కోట్లు ఉన్నాయి. మీ మోడీని అడిగి ఉత్తరప్రదేశ్లోనో బీహార్లోనో రాజస్థాన్లోనో రాజ్యసభ తెచ్చుకో విశ్వేశ్వర రెడ్డి. ఇక్కడ నీకు ప్రజలు ఓట్లు వేయరు. 5 ఏళ్ళు నిన్ను గెలిపిస్తే 5 పైసలు కూడా ఈ చేవెళ్ళకి తీసుకురాలి. ఆనాడు చంద్రశేఖరరావే ప్రభుత్వం ఉండే, నువ్వే ఎంపీగా ఉంటివి. మళ్ళీ ఇవాళ 10 ఏళ్ళు తెలంగాణను మోసం చేసిన మోడీ పక్కన చేరి ఇవాళ మోడీ తరఫున ఓట్లు అడుగుతున్నావు. నేను సూటిగా అడుగుతున్నా విశ్వేశ్వర రెడ్డి గారిని. ఆనాడు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూత ఐటీఐఆర్ కారిడార్ ఇస్తే ఆ ఐటీఐఆర్ కారిడార్ ద్వారా వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణకు వచ్చి లక్షలాది ఉద్యోగాలు ఈ ప్రాంతంలో వచ్చేది. ఐటీ పరిశ్రమలతోని ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందేది. ఈ మహేశ్వరం అంతా కలకలలాడేది. అట్లాంటి ఐటీఐఆర్ను నరేంద్ర మోడీ గారు రద్దు చేసిండ్రు. నువ్వెందుకు నరేంద్ర మోడీకి వద్దని చెప్పలేదు అని నేను విశ్వేశ్వర రెడ్డిని అడుగుతున్నా. బయ్యారం ఉక్కు కర్మాగారం సోనియామ్మ ఇచ్చింది, అది రద్దు చేసిండు. కాచిపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చిండు, అది రద్దు చేసిండు. ఐఐటి ఇచ్చిండు, ఐఐఎం ఇచ్చిండు. ఇట్లా ప్రతిదీ ఆనాడు కాంగ్రెస్ ఇచ్చినవి రద్దు చేసిండు. ఇక నరేంద్ర మోడీ కూడా 2 సార్లు 10 ఏళ్ళు మనకు హామీలు ఇచ్చిండు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. ఆ లెక్కన తెలంగాణకు 72 లక్షల ఉద్యోగాలు రావాలి. మరి ఇవాళ తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకపోవడం వల్ల 40 లక్షల నిరుద్యోగ యువకులు ఇవాళ తెలంగాణలో దిల్సుఖ్ నగర్లో, అశోక్ నగర్ చౌరస్తాలో, అమీర్పేట్ చౌరస్తాల నిరుద్యోగులుగా తిరుగుతున్నారు. అదేవిధంగా రైతుల ఆదాయం 2 చేస్తా అన్నాడు. రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తెచ్చాడు. పేదోళ్ళ ఖాతాల స్విస్ బ్యాంకులో లక్షల కోట్ల నల్లధనం ఉంది. ఆ నల్లధనం తెచ్చి ప్రతి పేదవాళ్ళు, ముఖ్యంగా మా అక్కల ఆడబిడ్డల ఖాతాలల్లో 15 లక్షల రూపాయలు వేస్తా అన్నాడు. అక్క 1 రూపాయని వేసిండా మోడీ? 15 లక్షలు వేసిండా? 15,000 వేసిండా? 15 రూపాయలన్నీ వేసిండా? 15 పైసలన్నీ వేసిండా? విశ్వేశ్వర రెడ్డి వచ్చి అడుగుదురా మా అక్కల్ని. మోడీ గారు దుడ్డు కూడా ఇయ్యలే. ఇట్లా అన్ని రకాలుగా మోసం చేసిండు.